హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మహేశ్వరం అనే ప్లేస్కి వెళ్తున్న షూట్ కోసం పూరి జగన్నాథ్ గారి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఈటీవీలో వస్తుంది కదా, దాంట్లో నేను పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను. సో నా రూమ్కి వచ్చేసాను. ఇక్కడ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ చేసుకొని రెడీ అయిపోతే నా కాస్ట్యూమ్ ఇది అమోఘ్ రెడ్డి చేసిన ఒక ఫ్రాక్ లాంటిది అనమాట వేసుకుంటున్నాను. అండ్ చక్కగా రెడీ అయిపోయి పాటలు పాడాలన్నమాట. అన్నీ నా హిట్ సాంగ్స్ పాడుతున్నాను ఈరోజు. అండ్ అది మీరు ఈ టీవీలో చూడొచ్చు. 29th సెప్టెంబర్ ఎయిర్ అవుతుందన్నమాట. 29th సెప్టెంబర్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అని కొడితే మీకు వచ్చేస్తుంది సర్చ్లో. దట్ డే నేను కొంచెం కర్ల్స్ అది పెట్టుకున్నాను హెయిర్కి అండ్ మేకప్ వేసుకున్నాను. అండ్ ఫ్రాక్ వేసుకున్నాక చాలా మంచి లుక్ ఇచ్చింది. Quiet, please. Silence అందరూ. అమ్మా స్టార్ట్. ఓకే ప్రాపర్టీ మార్చుకుందాం. మీరు ఎన్ని మాట్లాడితే నెక్స్ట్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడతారు. షూటింగ్స్లో లంచ్ ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక క్యారేజ్ పంపిస్తారు. మలక్పేట శైలజ గారు చూస్తున్నారు ఏమేమి వచ్చాయి లంచ్లో అని. మృదులా పిలిచిందనమాట. ఇంటి నుంచి పులిహోర తీసుకొచ్చాను, అందరం కలిసి తిందాం అని చెప్పి. సరే అక్కడికి వెళ్ళి తిందామని డిసైడ్ అయ్యాను. చపాతీ చికెన్ నాకు చాలు. ఈ రైస్ నేను తిన్నాను. లంచ్కి మృదుల అండ్ సత్యతో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఐటమ్స్ చూస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయని. నువ్వు తీసుకొచ్చిన పులిహోర, నేను తీసుకొచ్చిన ఇంట్లో పులిహోర అసలు మామూలుగా లేదా. అది నీకు నిమ్మకాయ పులిహోర. ఎస్, నిమ్మకాయ పులిహోర. తింటావా సత్య? నేను కూడా వావ్ అన్నావు కాబట్టి నేను కూడా. నాకైతే మీ సాంగ్స్ చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. చెప్పు కొంచెం పొగుడు. పులిహోరని పొగడాలా మిమ్మల్ని? గుత్తి వంకాయ కూర, గోల్డ్ ఫింగర్స్, టొమాటో ములక్కాడ కర్రీ, మజ్జిగ చారు, పప్పు, సాంబార్, రోటి పచ్చడి, కాలీఫ్లవర్ పకోడీ లాంటిది అనమాట. 65 అంటారు అనుకుంటా నంచుకోవడానికి. అండ్ అన్నీ కూడా యమ్మీ ఉన్నాయి. వేసేయండి మొత్తం. ఇప్పుడు ఎలా కలకలాడుతుంది చూడండి. ఏదో ఉంది పచ్చడి, రోటి పచ్చడి కదా. అది పప్పు పప్పది రోటి పచ్చడి లాగా గట్టిగా అయిపోయింది కదా, లేట్ అయింది కదా. నాకు కొంచెమే కారం ఉంటే నాకు భయం. సో కౌశల్య గారు, మీకు ఎలా అనిపించింది మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? సూపర్ అసలు. మొదటిసారి ఐ డోంట్ నో బట్ అంటే నేను పాటలు మాత్రం అన్ని బాగా సెలెక్ట్ చేసుకొని మంచి ఇంట్రెస్ట్ తో వచ్చా. చాలా బాగా. అవును, అసలు మీరు ఎంజాయ్ చేశారా లేదా? నేను సూపర్ గా ఎంజాయ్ చేస్తాను. అంటే మీరు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేస్తా కదా. నిజంగా నాకు మీరంటే చాలా చాలా ఇష్టం. అండ్ మీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ బికాస్ నేను బాగా పాడింది. శృతిలో పాడుతున్నాను. అవునా?
కొంచెం పాడు. అమ్మో వద్దండి. సో నాకు సాంగ్స్ కానీ నేను చంటి ఇలా అనిపించింది అంటే నా వాయిస్ అసలు గట్టిగా పాడితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తుంది, కానీ మేనేజ్ చేసా ఏదో రకంగా. అప్పటికి పాడిన తర్వాత ఎలా ఉంటుంది మన వాయిస్? డైలాగ్ రాలా అసలు నాకు సరిగ్గా. దానికి చాలా వాయిస్ కావాలి యాక్చువల్ గా. హస్కీగా మాట్లాడాలి, మాట్లాడాలి కదా, దానికి చాలా 100% ఉండాలి. అప్పటికి 50 స్మైల్ కానీ చెప్పారు. 3 people నాకు తెలిసి. చీకటి రాజ్యంలో కమల్ హాసన్ వైఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, డివోర్స్డ్ వైఫ్. పోలీసులకు చెప్పాలా? నిజమైన పోలీసులకి? బకరాలో ఒక యంగ్స్టర్ అమ్మాయి, హీరోయిన్ అమ్మాయికి చెప్పా. కళ్యాణికి చెప్పాను శ్రావణ మాసంలో. శ్రావణ మాసం సినిమాలో కళ్యాణికి తన క్యారెక్టర్ దానికి చెప్పా. ఏదో మేనేజ్ చేస్తా, కానీ నాకు కొంచెం యాక్షన్ కానీ కొంచెం రఫ్ అలా అయితే సూట్ అవుతుంది. మరి అంత ఫెమినైన్గా యాక్చువల్గా చెప్పలేదు, కొంచెం ఫెమినైన్గా కానీ మీకు అదే సూట్ అవుతుంది అంటే ఇంతవరకు అట్లనే విన్నాను. మోడ్యులేట్ చేస్తే సూట్ అవ్వచ్చు. చెప్పండి, నేను మాట్లాడిన ఫెమినైన్ ఉంటుందా? ఫెమినైన్ గానే ఉంటుంది. అవును చాలా. ఏ లేదు లేదు అస్సలు. అది ఇదిగో నా గొంతుకు అసలు మొత్తం బాయ్ అనుకుంటారు. చాలా బాగుంటది అబ్బా వాయిస్. కంటిన్యూ చేయొచ్చు కదా డబ్బింగ్, ఎందుకు మరి మీరు బ్రేక్ తీసుకున్నారు? వాయిస్ మళ్ళీ ఆఫర్ రాలేదు, యాక్ట్ చేసా. రన్ అని ఒక వెబ్ ఫిల్మ్, వెబ్ మూవీ, 90 minutes మూవీ. నవదీప్ మెయిన్ లీడ్, ఆహాలో ఉంది. సో నేనే డబ్బింగ్ చెప్తాను. ఓకే, ఇన్ని రోజులు మేము సింగర్ గా చూసాం, ఇప్పుడు యాక్టర్ గా రంగంలోకి దిగుతున్నారు అనమాట. ఒక ప్రాజెక్ట్ చాలు, ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్ రావడానికి కదా. ఆఫర్ వచ్చింది సినిమాలో, బట్ ఐ కుడెంట్ కరోనా ఉంది కదా, పడేసి తీసుకోలేదు. అదర్వైజ్ కంటిన్యూ అయ్యేది. ఓకే, అన్లక్కీలీ కరోనా వచ్చింది. సో కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇలా లైవ్ లో చూడడం మాకైతే మేము ఎక్కడికో వెళ్ళిపోయాం. మీరు సాంగ్స్ అలా పాడుతుంటే ఆ డేస్ కి వెళ్ళిపోయాం. అయ్యో చాలా బాగుంది, సూపర్. అది అంటే ఫాస్ట్ వచ్చాక మళ్ళీ ఒక చిన్న వేసాము, స్లో సాంగ్ వేయాల్సి వచ్చింది, ఎందుకంటే అవన్నీ కాంబో ఉన్నాయి. అవునవును, మీవన్నీ మెలోడీ సాంగ్స్ అవన్నీ అంతా. అందుకనే ఆ రేంజ్ స్టార్ ని మా శ్రీదేవి కంపెనీ వాళ్ళు తీసుకురావడం, మాకు ఆ రేంజ్ స్టార్ తో ఇలా కలిసి మాట్లాడడం అనేది అది సూపర్. అసలు మేము లక్కీ చెప్పాలంటే మీరు రావడం. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా కామెడీ లేదే అసలు లైఫ్ లేదు. నేను చాలా చూసి ఎట్లా నవ్వుకుంటా అంటే కొంచెం నవ్వుకుంటే మంచి వైబ్స్ ఉంటాయి. మూడిగా మోటివేషన్ కావాలి. కానీ చేయాలంటే కూడా నేను ఏం చేస్తా, ఇలాంటివి వాచ్ చేసి ఎనర్జీ కొంచెం బూస్ట్ అయిన తర్వాత కదా మీకు మా కామెడీకి రిలాక్స్ అవుతారేమో, బట్ మేము మీ సాంగ్స్ కి రిలాక్స్ అవుతాం హ్యాపీగా. అసలు మాకు ఇంకా మేము ఫుల్గా, ఎందుకంటే మేము అక్కడ ఓవర్ యాక్టింగ్ చేయాలి, అంత హెవీ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మేము పేకప్ అయిన తర్వాత హాయిగా కార్లో కూర్చొని అలా సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతాం అనమాట. ఎక్కడ మూడు బాగోకపోయినా నాకైతే మెయిన్ థింగ్ సాంగ్స్, ఇళయరాజా సాంగ్స్ కానీ మన ఎస్పీగా అది అసలు అదే. ఎస్ మళ్ళీ కమ్బ్యాక్ వచ్చారు అండ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. అండ్ ప్రతిసారి ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా ప్లీజ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి రండి. ఓకే, ఐ థింక్ గణేష్ ఈవెంట్ లో అడిగినట్టున్నారు కదా. ఎనీవే మాకైతే వచ్చారు ఫైనల్లీ, వి ఎంజాయ్డ్ అసలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అయ్యో పట్టుగా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ మ్యామ్. లంచ్ తిద్దామా? సూపర్. మీరు కూడా తినండి. ప్లేట్ మా మల్లెమాల విందుని ఆరగించాలి. మల్లెమాల ప్లస్ మల్లెమాలని పులిహోరతో కలిపి ఆరగించాలి. ఇప్పుడు మృదులాది మల్లెమాలది చూసావా, ఎం
అందుకని మీరు ఫస్ట్ పులిహోర మరి తింటారు. ఇంతకన్నా పులిహోర కలుపుకుంటే ఆవిడ తిందిద్దాం. It's already 3:30. I'm having my tea after lunch and tea తాగేసి బయలుదేరుతాను. టైం ఏంటండి? 3:25. So it's already 3:25. I'm having my tea after lunch and after having this tea I'm leaving home. I will see you all with another video very soon and till then you guys take care and bye. Thanks for watching.